హలో అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయే హెయిర్ ప్యాక్ అయితే పాతకాలం అమ్మమ్మలు, నానమ్మలు యూజ్ చేసి 100కి 100 మార్కులు ఇవ్వగలిగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక హెయిర్ ప్యాక్ అండి. దీనికోసం అయితే నేను పెద్ద సైజు బీట్రూట్‌ని తీసుకున్నాను. దాని తొక్కనంతా తీసేసి గుండగా ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా తరిమేసానండి. అంటే మనం మిక్సీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు. దానిలోనే ఉసిరికాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అంటే నేను ఒక 8, 10 దాకా వేసుకుంటున్నాను. అంటే చక్కగా పట్టాలి కదా. నేను పచ్చి ఉసిరికాయలు తీసుకొని ఇలాగ కిందన కొన్ని టిష్యూ పేపర్స్, పైన కొన్ని టిష్యూ పేపర్స్ వేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటూ ఉంటానండి. మనకి ఇలాగ వీలు కానప్పుడు డ్రై ఆమ్లా ప్యాకెట్స్ దొరుకుతాయి. అవి ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకుంటే నెక్స్ట్ డే పెద్ద పెద్ద ముక్కల్లో అవుతాయండి. అవైనా మనం దీంట్లో వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా మనం ఇలాగ మిక్సీ పట్టించుకొని దాని జ్యూస్ని మాత్రం కిందకి తీసుకొని పైది మనం పడేయాల్సిన అవసరం లేదండి. చక్కగా అన్ని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమ్లా, బీట్రూట్ ఏం చెడ్డ ఐటమ్స్ కాదండి. దీంట్లోనే నేను హెన్నా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. గోరింటాకుని ఎండబెట్టి పొడి చేసుకున్నాను. ఇదే స్థానంలో మీరు హెన్నా పౌడర్ అనేది బయట నుండి తెచ్చుకొని అయినా వేసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. హెయిర్ ప్యాక్ అయితే చక్కగానే అవుతుంది. ఇంకా మనకి ఎంత కావాలో అంత థిక్నెస్ అయితే మనం కలిపేటప్పుడే చూసుకోవాలండి. మళ్ళీ పొద్దున్న వేస్తే బాగోదు. ఈ నైట్ అంటే ఇది నైట్ అనమాట. నైట్ ఇలాగ నేను మొత్తం ప్రిపేర్ చేసేసి దానిపైన ఒక కవర్ అనేది కప్పేసి రబ్బర్ ఉంది చూసారా, ఈ రబ్బర్ని పెట్టేసి పైన చిన్న ఫోక్తో కన్నాలు అనేది పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఈ హెయిర్ ప్యాక్ అనేది నైట్ ప్రిపేర్ చేసేసి ఇలా చిన్న కన్నం అనేది దాంట్లో పొట్టించుకొని ఓపెన్గా ఉంచకూడదటండి. చిన్న కన్నం అనేది పెట్టేసుకొని ఇలా మనం ఉంచేసుకున్నాం అనుకోండి, నైట్ ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మనం మార్నింగ్ పెట్టుకునేటప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసి ఇస్తే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది మొత్తం అంతని. ఇది పెట్టుకోవడం వల్ల మన హెయిర్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా జుట్టు ఒత్తుగా అవ్వడానికి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇంకా అలోవెరా ప్రతి ఒక్కరి పెరట్లో ఉండేదే అండి. ఇది లేని ఇల్లు అయితే ఎక్కడా ఉండదు. ఇంక నేను అది ఒక ముక్క అనేది తెచ్చేసుకొని ఇలా కట్ చేసేసి మనం దీంట్లో హెయిర్ ప్యాక్లో వెయ్యాలి అని అంటే దానికి ఏం చేయాలంటే 2 సైడ్స్ ఇలాగా 2 పార్ట్స్ లాగా తీసేసి దువ్వెనతో ఇలా పైన కొంచెం ప్రెస్ చేసి పామేసాం అనుకోండి, జెల్లీలాగా మొత్తం అంతా వచ్చేస్తుందండి మన అలోవెరాదంతా. అప్పుడు మనం దీంట్లో హెయిర్ ప్యాక్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే చాలా మంచి టిప్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఎండాకాలం కదండి, చాలా వేడి ఉంటుంది. అలోవెరా అయితే మన బాడీని చాలా కూల్ చేస్తుందండి. ఇది హెయిర్ పెట్టుకోవాలన్నా బాడీ అంతా అప్లై చేసుకోవాలన్నా ఇలా మనం దువ్వెనతో తీసుకొని ఈ జెల్ని అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే హెయిర్ ప్యాక్లో ఇది తీసేని ఈ జెల్ అంతా వేసేస్తున్నాను. ఫైనల్గా ఇందులో ఒక నిమ్మ చెక్క అనేది వేసుకుంటున్నానండి. ఆ రసం అనేది చక్కగా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పాతకాలం మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ఎన్నో బీట్రూట్ ఒక్కటి వాళ్ళు వేసుకునే వాళ్ళు కాదేమో, మిగిలిన ఐటమ్స్ అన్నీ వాళ్ళు యూజ్ చేసినవే అండి. మనం ఎప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలన్నా ముందు రోజు అయితే తలస్నానం చేసేసి నెక్స్ట్ డే కానీ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే రిజల్ట్ అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇంకా పెట్టేసుకొని 1 అవర్ ఉంచితే చాలండి. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత చిన్నగా గుగ్గిలు వేస్తే కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా ఎటువంటి చెడు ప్రభావం మన జుట్టు మీద పడదటండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.